తనంత తాను ప్రకాశించేటటువంటి లక్షణం ఉన్నవారు. అటువంటి శంకరులు సదాధారాయ నమః, ఎప్పుడూ ఆయనే ఆధారము. ఏమిటి ఆ నామానికి అర్థం? ఎప్పుడూ ఆయనే ఆధారము అన్న మాటకి అంటే మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆధారమైన వారు కొంతమంది ఉంటారు. ఇప్పుడు మనకి మనసులో ఒక నిశ్చయాత్మకమైనటువంటి విషయం ఉంటుంది. నాకు ఈ అవసరం ఉంటే, ఈ విషయంలో నాకు ఏదైనా ఇబ్బంది వస్తే నేను వాళ్ళని అడిగితే నేను గట్టెక్కేస్తాను, వాళ్ళు నాకు తప్పకుండా చేసి పెడతారు అని నేను నమ్ముతాను. నమ్మి ఆయన నాకు చేస్తాడని పరమ విశ్వాసంతో ఉంటాను. కానీ ఆయన నా యందు చాలా ప్రీతి కలిగిన వాడే, నిజంగానే నేను అడిగితే ఆయన అలా చేసి పెట్టే వ్యక్తే. కానీ ఆయనకి ఎవరో వెళ్ళి నేను ఆయనకి విరుద్ధంగా ఏదో అన్నానని ఆయనకి చెప్పారు. ఆయనకి నా మీద అన్యథాభావన కలిగింది. నేను అనుకున్నంత మంచివాడు కాదు, ఈయన అడిగినప్పుడల్లా నేను ఆయనకి చేసి పెట్టక్కర్లేదు అన్న భావన కలిగింది. ఇప్పుడు ఆయన అది బయట పడకుండా నాతో అట్లాగే తిరుగుతున్నాడు. మీరు నా గురించి ఇలా అన్నారట ఫలానా వాళ్ళ దగ్గర, నాకు తెలిసింది, ఈ మాట మీరు నా దగ్గరికి ఉపకారానికి ఎట్లా వస్తారు అని అనలేదు. అనకుండా మనసులో మాత్రం అది పెట్టుకుని తిరుగుతున్నాడు. నేనేమనుకుంటున్నాను, ఆయనకి నేనంటే చాలా ఆదరం, నేను ఆయనని అడిగితే ఆయన నాకు తప్పకుండా చేసి పెడతారని నేను అనుకుంటున్నాను. ఆయన ఈ మాట అడగని అని ఎదురు చూస్తున్నాడు. అప్పుడు కపటం ఏర్పడింది కదా. అంటే పూర్వం ఉన్నట్లు ఇప్పుడు లేడు. ఇప్పుడు ఆయన దగ్గర మీరు ఏ ఉపకారాన్ని పొందుదాం అనుకున్నారో అది మీరు పొందలేరు, కానీ పొందగలనని మీరు అనుకుంటున్నారు. పక్కనే ఉన్నాడు కదా, నాకు ఈయన చేస్తాడు తప్పకుండా అని మీరు అనుకుంటున్నారు. కానీ ఆయన మీ పక్కనే ఉన్నా ఆయన మీకు చెయ్యడానికి ఇప్పుడు సిద్ధంగా లేడు మనసులో. అది బయటపడకుండా ఉన్నాడు. అప్పుడు మీకు ఏమవుతుంది, అవసరం వస్తుంది. అవసరం వచ్చినప్పుడు రోజు నా పక్కనే ఉంటాడు కదా, ఏముంది చెప్పడమే కదా అని మీరు చాలా తేలికగా కొంచెం ఈ పని చేసి పెట్టాలంటారు. ఆయన ఏమంటాడు, దాని గురించే కదా ఎదురు చూస్తున్నాడు, నా వల్ల అవదలేండి, నేను మీకు చెయ్యనట కదా, మీరు ఆ మధ్యవర్తనో చెప్పారట కదా అని అప్పుడు బయటపడ్డాడు. అప్పుడు మీ మనసు ఎంత బాధపడుతుంది? బాధపడి మీరు వివరణన్నా ఇవ్వాలి, లేదా వేరు వ్యక్తిని మీరు చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పని జరగలేదు కాబట్టి వదిలేయలేరు కదా, ఇంకోళ్ళని పట్టుకుని ఆ పని చేయించుకోవాలి. ఇది లౌకికమైనటువంటి విషయాల్లో అయితే నడుస్తుంది. గురువు విషయంలో అట్లాంటి కపటం గురువు గారికి ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా? ఆయన తను ఏది చెయ్యాలో అది చేయడం విషయంలో మాత్రం తన మనసుకి బాధ ఉన్న, క్లేశం ఉన్న, నన్ను వీళ్ళు అనరాని మాట అన్నారన్న బాధ ఎక్కడో లోపల బాణపు ములుకులా ఉన్నప్పటికీ కూడా తను చెయ్యవలసిందేదో అది చెయ్యనన్న మాట ఆయన అనడం. నిష్కపటి. అక్కడ కపటం ఆయన చూపించడు. ఎందుకంటే అసలు ఆయన స్వభావానికి అది విరుద్ధం. అందుకని గురువు ఏం చేస్తాడు అంటే, మీరు ఇలా ఉండకూడదు సుమా అని గుర్తించేటట్టు చేసి దోషాన్ని దిద్దుతాడంటే. అంటే ప్రేమని పోగొట్టుకోవడం అన్నమాట గురువు దగ్గర ఉండదు. గురువుని ప్రేమ చూపించలేక వదులుకోవడం అన్నది శిష్యుడి దగ్గర ఉంటుందేమో. ఎందుకంటే కొంతమంది కలిసి నడవలేక వెళ్ళిపోయే వాళ్ళు ఉండొచ్చు, కానీ గురువు గారు వదిలిపెట్టేయడం అన్నది మాత్రం ఉండదు. అటువంటి కపట బుద్ధి ఉండదు. రెండవది ఏది అంటే, గురువులో ఉన్న గొప్పతనం, ఆయన కాకపోతే ఇంకొకళ్ళతో చేయిద్దాం ఈ పని అనడానికి మీకు అటువంటి వాడు ఇక ఉండడు. అది ఆయనే చెయ్యాలి. జ్ఞానం ఇవ్వడము అన్న మాట విషయంలో గురువు వల్ల సాధ్యం అవుతుంది తప్ప, ఇది వాళ్ళు కాకపోతే ఇంకోళ్ళ దగ్గరికి ఎడతానంటే అది అయ్యే పని కాదు. ఆయనే చెయ్యాలి. అన్యం అన్నమాట ఇంకొకరు అన్నమాట అన్వయము కాదు. ఇవి రెండు గురువుకి అన్వయం అయి ఉంటాయి. అందుకే ఆయనకి క్షమాగుణం ఉంటుంది. ఆ క్షమాగుణం
ఎప్పుడూ కూడా అపరాధాన్ని మన్నిస్తూ ఉంటుంది. మన్నించి మనసులో ప్రేమని విడిచిపెట్టకుండా అట్లాగే వాళ్ళ అభ్యున్నతిని కోరుతూ నడుస్తూ ఉంటాడు. ఆయనని అర్థం చేసుకోలేకపోతే ఆయనని విమర్శించవచ్చు, ఆయనని నిందించవచ్చు. కానీ ఒకటి మాత్రం ప్రమాదం, భగవంతుడు జోక్యం చేసుకుంటాడు. ఎందుకంటే సత్పురుషుల యొక్క మనసు క్లేశపడింది అనుకోండి, ఈశ్వరుడు అంగీకరించాడు, వెంటనే జోక్యం చేసుకుంటాడు. అందుకే తొందరగా పాడైపోవడానికి మార్గం ఏమిటంటే సత్పురుషుల జోలికి వెళ్ళడమే. వాళ్ళ జోలికి వెడితే ఏమవుతుందంటే ఈశ్వరుణ్ణి నింద చేసినంతకన్నా తీవ్రంగా తీసుకుని జోక్యం చేసుకుంటాడు. అందుకే నేను ఎప్పుడు జోక్యం చేసుకుంటాను అన్నదానికి మొదటి నియమం అదే చెప్పాడు, శుద్ధ సాధులందు. నన్ను నమ్ముకున్న వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండు. వాళ్ళ విషయంలో తేడా జరిగితే మాత్రం నేను ఒప్పుకోను. వాళ్ళు మన్నిస్తారేమో, వాళ్ళకి అది లక్షణం, కానీ నేను మాత్రం శిక్షిస్తానప్పుడు, నేను జోక్యం చేసుకుంటానంటాడు. కాబట్టి అది గురువు యొక్క లక్షణం. కాబట్టి ఆయనే ఆధారమై ఉంటాడు. ఆయన ఆధారం కాకుండా పోడు. ఆయన నేను చెయ్యనన్న మాట ఆయన అండవు. మహా అయితే కోపాన్ని నటిస్తాడంతే, ఒక ఉపకరణంగా దిద్దడానికి కోపాన్ని నటిస్తాడంతే తప్ప అసలు దూరం చేయడం, వదిలిపెట్టడం ఇలాంటి పనులు గురువు దగ్గర ఉండవు. అందుకే ఆ కాంక్ష అంటే జ్ఞానమును పొందాలి అని ఆర్తి ఉన్నటువంటి వాడు గురువుని ఎలా సంబోధిస్తాడన్నది కూడా జగద్గురువులైన శంకరులే చెప్పారు. విచిత్రం ఏంటంటే ఇది మనం నిర్ణయం చేసుకోవడం కాదు, అసలు ఆ గురువుని ఎలా అడుగుతాడు శిష్యుడు అన్నది కూడా శంకర భగవత్పాదులు వివేక చూడామణిలో చెప్పారు. శిష్యుడు ఇలా అడగాలి గురువుని అని. స్వామిన్ నమస్తే నతలోకబంధో కారుణ్యసింధో పతితం భవాబ్ధౌ మాముద్ధరాత్మీయ కటాక్షదృష్ట్యా రుజ్వాతి కారుణ్య సుధాభివృష్ట్యా. అదిట గురువుకి చేసే ప్రార్థన. ఎంత గొప్ప ప్రార్థన చెప్పారో శంకరులు. స్వామిన్, స్వామి అన్నమాట భగవంతుడికి అన్వయం. భర్తని స్వామి అంటారు, భగవంతుడిని స్వామి అంటారు. స్వామి అని వదిలేస్తే అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అన్వయం. మిగిలినవి ఏమీ చెప్పకుండా ఒక్క స్వామి అన్నారనుకోండి, అది సుబ్రహ్మణ్యుడికి అన్వయం యథార్థానికి. స్వామి అంటే అన్నీ తనదిగా కలిగినవాడు. స్వామిన్ యథార్థానికి గురువుగారు మీరు పరబ్రహ్మము కనుక మీది కానిది నా దగ్గర ఏం లేదు, నా దగ్గర ఏముందో నాదన్నది ఏముందో అదంతా మీదే. కాబట్టి స్వామిన్ నమస్తే. ఈ నమస్తే అన్న మాట చాలా గొప్ప మాట. ఎందుకంటే నమస్కారం చేసినప్పుడు భంగిమ ఏం చేస్తాం, ఇలా అంటాం. అంటే ఈ బుర్రలోకి ఎన్ని రాకూడదో అన్ని వచ్చాయి, ఎన్ని రావాలో అవి బహు తక్కువ వచ్చాయి. ఈ బుర్రలోకి ఎన్ని రావాలో అన్ని వచ్చాయి, అవన్నీ ఇవి చేసాయి. నేను ఇంకేం చెప్పను ఇంకింతకన్నా. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ అది చెప్పలేను. ఇంకా అన్ని తప్పులు నేను చేశాను అని చెప్పడానికి నమస్తే. నాకు అర్హత లేదు యథార్థానికి, నాకున్నది అనర్హత, అదే మీకు చెప్పుకుంటున్నాను. కాబట్టి స్వామిన్ నమస్తే నతలోక బంధో. మీరెవరికి బంధువు అంటే తప్పులు తప్ప మా దగ్గర ఏమున్నాయండి అర్హతలు అని నమస్కరించి నిలబడిన వారికి బంధువైన వాడా. బంధువు అంటే ఎవరు? మళ్ళీ బంధు శబ్దంతో శంకరాచార్యుల వారికి ఒక నామం ఉంది. బంధువు అంటే రెండు కారణముల చేత వస్తూ ఉంటాడు. ఒకటి మనకు ఆర్తి కలిగితే తీర్చడానికి పరిగెత్తుకొస్తాడు. రెండు మనకి ఏ ఆర్తి కలగకపోయినా బాగున్నారా లేరా అని ఒకసారి వచ్చి చూసి సంతోషంగా మన సంతోషం, మన దుఃఖం, మన విచారం, మన కష్టం కనుక్కుని వెళుతూ ఉంటాడు. అందుకే బంధువు వస్తే వెంటనే వెళ్ళిపోమ్మని చెప్పకూడదు. బంధువు వస్తే ఓ భోజనమో పలహారమో పెట్టేసి ఇంకా మీరు వెళ్ళిపోండి అనకూడదు. బంధు ప్రీతి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఓ 2 రోజులు ఉండండి అని చెప్పాలి. ఒక్కొక్కసారి బంధువు వస్తే బాధగా ఉంటుంది. ఎందుకంటే ఇల్లు చిన్నది అనుకోండి, మనం చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాం అనుకోండి, అప్పుడు బంధువులు వచ్చారనుకోండి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ దాన్ని బంధువు యందు ఉండేటటువంటి ప్రీతికి గుణం ఏమిటంటే భరించి 2 రోజులు ఉండండి అనాలి. ఎందుకని తన వైపు నుంచి తన కర్తవ్యం పూర్తయినట్టు.
అంతేగాని మీరు వెళ్ళిపోండి అని అనకూడదు. అలా అంటే తనకి మర్యాద తెలియనట్టు అవుతుంది. మర్యాదానాంచలోకస్య కర్త కారయితాచ సహా. కాబట్టి స్వామిన్ నమస్తే నతలోక బంధో, వంగి నమస్కరించిన వాళ్ళకి బంధువా, కారుణ్య సింధో, అపారమైనటువంటి దయగలిగినవాడా, పతితం భవాబ్ధౌ, ఇంకా నాకన్నా పడిపోవలసిన వాడు ఎవడుంటాడు? మామూలుగా పడిపోలేదు, ఏ నేల మీదో పడిపోతే కొంచెం చెయ్యట్టుగా లేపచ్చు. ఇప్పుడు నన్ను వెతికి లేపాలి. సముద్రంలో పడిపోయాను అడుక్కి. ఏ సముద్రం? సంసార సముద్రం లోపలికి పడిపోయాను. ఇది అందరు ఎత్తలేరు. అక్కడ ఇంకా అరుగుందనుకుని 2 అడుగులు ముందుకేసి నేను పడిపోయాను అనుకోండి, గబగబా 4 వచ్చి అయ్యో దెబ్బ తగిలిందా అండి అని లేవదీస్తారు. సముద్రం లోపలికి పడిపోయిన వాడిని అలా లేవదీయగలరా? ఒడ్డు నుంచుని సాధ్యమా? దానికి ఎవరో ఆ నైపుణ్యం ఉన్నవాడు ఎవరో ఈత కొట్టి లోపలికి వెళ్ళి ఎత్తి పట్టుకురావాలి. అది ఆ సంసార సముద్రంలోకి వెళ్ళి ఎత్తగలిగిన వాడు గురువు ఒక్కడే. ఆయన అది దాటాడు కాబట్టి పతితం భవాబ్ధౌ మాముద్ధరాత్మీయ కటాక్ష దృష్ట్యా, నన్ను మీరు ఉద్ధరించాలి. ఎందుకని అంటే నాకేదో అర్హత ఉందని కాదు, మీకు అదే పనిని కాదు, మీరు చాలా గొప్ప కారుణ్యం ఉన్నవారు, మీరు ఇలా చూశారంటే నేను ధరింపబడిపోతాను. కటాక్ష దృష్ట్యా రుజ్వాతి కారుణ్య సుధాభివృష్ట్యా. రుజ్వాతి అంటే కపటరహితులు. ఇందాక చెప్పానే, మనసులో ఏదో పెట్టుకుంటే బాధ ఏమో తప్ప మిమ్మల్ని పాడు చేసే లక్షణం మాత్రం ఆయనకి లేదు. అది కపటం లేనితనము అంటే. ఆయన బాధపడతాడేమో, కానీ ఆయన బాధకి మిమ్మల్ని మాత్రం ఆయన శిక్షించడు. అది మీరు తెలుసుకోవాలంతే. మనం చేసాం తప్పని మీరు తెలుసుకోవాలి. కాబట్టి రుజ్వాతి కారుణ్య సుధాభివృష్ట్యా, అందువల్ల మీరు ఏం చేస్తూ ఉంటారు? అమృతాన్ని కురిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక గురువు దగ్గరికి వెళ్ళి శిష్యుడు ఇలా ఎందుకు అడుగుతాడు అంటే, ఇంకా ఆయన తప్ప ఆధారము లేదు కనుక ఎత్తడానికి. అంటే ఇంకొకరు ఎవరు లేరు, ఈయన కాకపోతే ఆయన అనడానికి లేదు. అలా అడిగే వరకు ఎదురు చూసి చేయనడానికి ఆయనకి కపటం లేదు. ఇది చెప్పడానికి ఒక శిష్యుడు అసలు గురువుగారి దగ్గరికి వెళ్ళి చెయ్యవలసిన ప్రార్థన అంత గొప్పది చెప్పారు శంకరాచార్యుల వారు. చెప్పి దుర్వార సంసారత దవాగ్నితప్తం దోధూయమానం దురదృష్టమాతై భీతం ప్రపన్నం పరిపాహి మృత్యోః శరణ్యమన్యం యదహం న జానే. అంటే చూడండి, ఏదో ఎకరం పొలం కావాలి మాకు ఇప్పించండి, నేను నిర్ధనుండి అని కూడా రాసుకోవడం రాని వాడి కోసం ఎవరో రాసిస్తే వేలిముద్ర వేస్తే ఆయనకి జిల్లా పరిపాలన చూసి ఆయన ఎకరం పొలం ఇస్తాడు. బాగా రాసావోయని రాసిన వాడికి ఇవ్వరు, వేలిముద్ర వేసిన ఆయనకి ఇస్తారు. అట్లా వేలిముద్ర వేయడం కూడా మనకి రాదు. కనీసం శంకరాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి శ్లోకం చెప్పడం కూడా మనకి రాదని ఆయనే చెప్పారు. ఇలా అడగాలని చెప్పారు. ఎంత నిష్కపటి! అది కూడా రానివాడు రాదా? అది చెప్పనా, నేను ఆ శ్లోకం రాసిస్తే నా దగ్గరికి వచ్చి చదువుతావా, అప్పుడు నేను నిన్ను ధరించేనా అని ఆయన అనలేదు. ఇలా చెప్పాలని చెప్పారు. అంటే ఎంత దయామయుడు అసలు! ఆ కారుణ్యానికి హద్దుందా? దానికి అడ్డెట్టారు. వివేక చూడామణిలో ఒక శిష్యుడు గురువుగారిని ఇలా అడుగుతాడని చెప్పారు అంతే. కాబట్టి దుర్వార సంసార దవాగ్నితప్తం, నేను భయంకరమైనటువంటి సంసారం అనే దావాగ్నిలో నిలబడిపోయి ఉన్నాను. అరణ్యం అంటుకుంటుంది. అరణ్యం అంటుకుంటే అందులో ఉన్న లేళ్ళు జింకలు కాదు, పులులు సింహాలే పారిపోతాయి. ఆ అగ్నిహోత్రం నుంచి తప్పుకోవడం సాధ్యం కాదు, ఇంకా అంత వేడి. అటువంటి అరణ్యం అంటుకుపోతే, సంసారం అన్న అరణ్యం అంటుకుపోయి కాలిపోతుంటే దాని మధ్యలో నిలబడి ఉన్నాను నేను. దూధోయమానం దురదృష్టమాతై, నన్ను ఊపేస్తోంది. ఏమిటి? దూధోయమానం దురదృష్టవాతై, ఏమిటి? ఆ గాలి నన్ను ఊపేస్తున్నది. ఉన్నదే దావాగ్ని, దానికి తోడు పెద్ద గాలి. ఏమిటి ఆ గాలి? దురదృష్టం. ఏమిటి ఆ దురదృష్టం? ఇంతకుముందు కనీసం గురువుగారి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాలని కూడా తెలియకపోవడం, ఇలా ఉండాలని కూడా తెలియకపోవడం.
కాబట్టి దూధోయమానం దురదృష్టవాతై భీతం ప్రపన్నం పరిపాహి మృత్యోహో. ఓ పక్క నుంచి ఆయువు అయిపోతోంది. ఆయువు అయిపోతోందంటే మృత్యువు దగ్గరికి వచ్చేస్తోంది, పరిగెత్తుకుంటూ పెద్దపులు వచ్చినట్టు వస్తోంది. ఎప్పుడు గ్రసించేస్తుందో. ఈలోగా నన్ను ఉద్ధరించేవాడెవడో మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఇంకా మీరు చెప్తే మాత్రం మీరు చెప్పింది చెప్పడానికి నాకు టైం ఏది, అవకాశం ఏది, సమయం ఏది? కాబట్టి భీతం ప్రపన్నం పరిపాహి మృత్యోహో. నన్ను ఇప్పుడు ఉద్ధరించగలిగిన వాళ్ళు మీరు కాకుండా ఇంకెవరైనా ఉన్నారు అంటే ఏమైనా కుదరదులే అని మీరు అనరు. మీరు అన్నానని వెళ్ళడానికి ఇంకోళ్ళు లేరు. శరణ్యమన్యం యదహన్న జానే. గురువుగారు ఈ విషయంలో మీరు తప్ప ఉపకారం చేసేవాళ్ళు లేరు. అన్యం నజానే, నాకు ఇంకొకళ్ళు తెలియరు. అందుకు సదాధారాయ నమః గురువు. అటువంటి మహానుభావుడు. అయితే ఒరే మీరు ఇలా మరి సమయమంతా వృధా చేసేసి సంసారం బాగుందని ఇంద్రియాలకి వశపడిపోయి ఆ చాగంటి కోటేశ్వరరావులా తిరిగి ఇప్పుడు వస్తే నేనేం చేస్తానురా అంటే శిష్యుడికి గడుసుతనం ఒక్కటి మాత్రం ఉంటుంది. ఏమిటి గడుసుతనం అంటే తను చాలా తెలివైన వాడినన్నట్లు, తన భావాన్ని గురువు పట్టుకోలేడన్నట్టు ప్రవర్తించగలగడం. అందుకని శిష్యుడు ఎంత గడసరితనంగా గురువుగారిని అడుగుతాడో చూడండి. అయం స్వభావ స్వతయేవ తత్పర శ్రమాపనోద ప్రవణం మహాత్మనా సుధాం సురేష స్వయమర్కకర్కశ ప్రభాజితప్తామవతిక్షితింకిలా. మీరు ఇంత కష్టపడి ఇన్ని చదివి అనుష్ఠానంలోకి తెచ్చుకొని అందరూ హాయ్ 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 అని ఇంద్రియాలు పట్టుకొని మనసుని పట్టుకొని శరీరాన్ని పట్టుకొని తిరుగుతుంటే మీరు వీటన్నింటినీ కుదురుగా పెట్టుకుని ఎక్కడో కూర్చుని అన్నీ చదువుకుని మీకెందుకీ కష్టం అంటారేమో గురువుగారు. నేను ఎందుకురా ఇవన్నీ చెయ్యాలి అంటారేమో. సూర్యుడు వస్తాడు, భూమి ఎండిపోతుంది, బయటికి ఎడదామంటే కాళ్ళు కాలిపోతుంటాయి. రాత్రి చంద్రుడు వస్తాడు, నాకేం పనిరా మీ కాళ్ళు కాలిపోతే, భూమిని వేడెక్కించిన వాడిని అడగండి అంటున్నాడా? తన సుధాకిరణముల చేత తాపోపశాంతినిచ్చి నేల చల్లగా చేసేస్తున్నాడు. అది సూర్యుడి లక్షణం, ఇది చంద్రుడి లక్షణం. అంతేగాని నేనెందుకు చల్లగా చేయాలని అడుగుతున్నాడా? అది సంసార లక్షణం మాకు తాపాన్ని కల్పించింది. ఇది గురువుగారి లక్షణం, చంద్ర లక్షణం. సుధా అమృతాన్ని కురిపించి వాగామృతాన్ని మమ్మల్ని చల్లబరచండి, మమ్మల్ని మీరు గట్టెక్కించండి. అది మీ లక్షణం గురువుగారు. మీరు కాదంటే అలా స్వభావం మీది. ఎంత గడుసుతనం! గడుసుతనం గురువు గొప్పతనాన్ని చెప్పడం అని కూడా అనాలి. ఆ ఒక్క మాట అనడానికే వీల్లేదు. అది నిజంగా స్వభావంలో ఎంత గొప్పతనం! ఆ అమృతాన్ని కురిపించడం, ఆ తాపాన్ని తొలగించడం, వేడెక్కిందా అన్నంతా చల్లగా అయ్యేట్టు చేయడం. రాత్రి 11 అయ్యాక అమ్మయ్య కాస్త చల్లటి గాలి వేసింది, తెల్లవారకట్ట బయటికి వెడితే హాయిగా ఉంటుంది. 6:30 అయ్యేప్పటికి హడలు అంటాడు రోహిణీకార్తె వస్తే. అలా అయం స్వభావ స్వతయేవ తత్పర శ్రమాపనోద ప్రవణం మహాత్మనా. ఎవరికైనా ఇబ్బంది కలిగితే తొలగించడమే మహాత్ముల యొక్క లక్షణం. అందుకే కదా మహాత్ముడు అంటారు. కాబట్టి సుధాంశురేష స్వయమర్క కర్కశ ప్రభాభితప్తామవతి క్షితింకిలా. సూర్యుడు కర్కశమైన వేడిని కురిపించి భూమిని వేడెక్కించేస్తే మేము 4 అడుగులు వేయలేకపోతున్నప్పుడు సాయంకాలం వేళ చంద్రుడు వచ్చి మళ్ళీ నేలని చల్లగా చేసేస్తున్నాడు. నాకెందుకని ఊరుకుంటే మళ్ళీ తెల్లారకట్ట ఆయన 30 రోజులు అలా వచ్చేస్తే ఇంక అసలు ఈ గోడలు ఇవి ఏమైనా చల్లబడతాయా? ఆయన అనుగ్రహం మళ్ళీ చల్లబరుస్తున్నాడు కాబట్టి ఆయన మళ్ళీ వేడెక్కించేటప్పటికీ సమయం అయిపోయిందని ఆయన వెళ్ళేటప్పటికీ మళ్ళీ ఆయన వచ్చేసి మళ్ళీ చల్లబరిచేస్తున్నాడు. ఎవరిది అనుగ్రహంతో? ఆ సూర్యకాంతిని తీసుకునే చల్లబరుస్తున్నాడు. ఆ భగవద్ అనుగ్రహం తీసుకునే మళ్ళీ చల్లబరిచేస్తున్నాడు. ఆ భగవంతుని యొక్క సృష్టిలోదే సంసారం కూడా మాయ. ఆ మాయం తీయగలిగింది మీరే. కాబట్టి అంత గొప్పవారు గురువుగారు. ఈ గురువు అనేటటువంటిది ఒకే రూపం కాదు, ఒకే పేరు కాదు. ఎంతమంది మహాత్ములు ఎన్ని రూపాల్లో తిరిగారు. కొంతమంది గృహస్థులుగా తిరిగారు,
కొంతమంది బ్రహ్మచారిగా తిరిగారు, సుఖబ్రహ్మ లాంటి వాళ్ళు. కొంతమంది సన్యాసులుగా తిరిగారు, శంకరాచార్యుల వారు, మహాస్వామి వారు, చంద్రశేఖర భారతీ స్వామి వారు, ఇటువంటి వాళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంతో, ఒక్కొక్క వేషధారణతో ఒక్కొక్కలా తిరిగి బోధ చేశారు. ఎవరు చేసినా శాంతామహంతో నివసంతి సంతో వసంతవల్లోక హితంచరంతః తీర్ణాస్వయం భీమ భవార్ణవంచనాన్ అహేతునా అన్యానపి తారయంతః. వసంత ఋతువు వచ్చేటప్పటికి చెట్లన్నీ పువ్వులు పూసి, కాయలు కాసి, పళ్ళు పండి ఎంత ఆనందంగా ఉంటుందో. వసంత ఋతువు వచ్చేటప్పటికి చెట్లలా అయిపోయినట్లు మహాత్ములైనటువంటి వారు కూడా భక్తి జ్ఞాన వైరాగ్యములనేటటువంటి పువ్వులతో, కాయలతో, పళ్ళతో చెట్లు కాసి ఒకచోట ఉండి ఇస్తే వాళ్ళు లోకమంతా తిరుగుతూ, పంచిపెడుతూ, అందరినీ ఆనందింపచేస్తూ పెడుతున్నారే, వాళ్ళు తప్ప అహేతున, కారణం లేకుండా ఇంతమందిని అన్యానపి తరయంతః, ఇంతమందిని తరింపచేస్తున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎంత గొప్పవారు. కాబట్టి ఆ గురువు తప్ప ఆధారమేది? సదా ఎల్లప్పుడూ నీకు అనుమానం వచ్చినప్పుడు, ఏమీ రానప్పుడు, కొంత ఎదిగినప్పుడు, పూర్ణంగా తెలిసిన తర్వాత కూడా గురువు బ్రహ్మము అభేదం. అందుకని ఎంత జ్ఞాని అయినా బ్రహ్మమును ఎలా అయితే అలా సముద్రాన్ని స్తోత్రం చేసినట్టు చేస్తుందో అట్లా గురువుగారిని చేయవలసిందే. శంకరులంతటి వారు గోవింద భగవత్పాదులకు అలాగే నమస్కారం చేశారు. గోవింద భగవత్పాదులు గౌడపాదాచార్యుల వారికి నమస్కారం చేశారు. ఆ గురు పరంపర అంతే, అది వినయం. కాబట్టి అది అట్లాగే నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక కాలమునందు, ఒక సమయమునందు అన్న మాట అన్వయం అవుతుందా? అవదు. సదా ఎల్లప్పుడూ ఆధారమైన వారెవరు? గురువే. కాబట్టి సదాధారాయ నమః. అటువంటి మహాపురుషులు శంకరులు. మీరు శంకరాచార్యుల వారిని భక్తితో పట్టుకుంటే, అందుకే లోకంలో ఒక ఆచార ప్రసిద్ధి ఉంది. గురువుగారు లేకపోతే శంకరాచార్యుల వారిని గురువుగా తీసుకొని నమస్కారం చేస్తే శంకరాచార్యుల వారే ఎవరో ఒకరిని గురువుగా పంపించి ఉద్ధరిస్తారు అని. కాబట్టి శంకరులను నమ్మి నమస్కారం చేయడం చాలు, ఆయన పూజ చాలు, ఆయన యొక్క స్తోత్రం, ఆయన చెప్పినవి చదువుకోవడం చాలు. మీకు ఎప్పుడు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో మీకు ఏది వినపడాలో అది వినపడేటట్టు చెయ్యగలిగిన ప్రజ్ఞ శంకరులకు ఉంటుంది. అది వారు చెప్తారు మీకు. ఆ పుస్తకం ఆయనే తీయిస్తారు, ఆ పుట మీకు తెలియకుండా తీస్తారు, మీకు ఆ శ్లోకం కనపడుతుంది. అది చాలు మీకు పరిష్కారం చెప్పి మిమ్మల్ని నడిపిస్తుంది. కాబట్టి అంత గొప్పవారు. కాబట్టి సమస్త కాలముల యందు ఆధారమైన వారు. సదాధారాయ నమః. ఆయనే విశ్వబంధవే నమః. ఇక మళ్ళీ ఇక్కడ వచ్చింది బంధు శబ్దం. విశ్వమునకంతటికీ కూడా ఆయన బంధువు. ఈ బంధువు అన్న మాటకు అర్థం ఏంటంటే బంధమున్నవాడు, బాంధవ్యమున్నవాడు. పుట్టుకతోనే ఈ బంధాలు వస్తాయి. తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మేనమామలు, మేనత్తలు, పినతండ్రులు, పెదతండ్రులు, పినతల్లులు, పెదతల్లులు, వీళ్ళందరూ వస్తారు. ఇవి మనిషికి కాలక్రమంలో ఇంకా పెరుగుతూ ఉంటాయి. వియ్యంకుడు, వియ్యపురాలు, అల్లుడు, కోడలు, బయట నుంచి లోపలికి వచ్చిన వాళ్ళు కదా వీళ్ళందరూ, బంధుత్వాలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా బాంధవ్యాలు. అయితే ఇందులో విశేషం ఏమిటి అంటే, ఈ బంధువుకు ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే ప్రీతిని కల్పిస్తూ ఉంటాడు. బంధు లక్షణం ప్రీతిని కల్పించడం. అంటే మీకేదో మంచి జరిగింది, మీరు చాలా మంచి పని చేశారు అని తెలిసిందనుకోండి, ఒరేయ్ నువ్వు మా బంధువు అయినందుకు మేము అందరం ఆనందపడిపోతున్నాను రా అని అభినందిస్తాడు. అంటే మీ విజయం తన విజయంగా భావించి ఆనందించగలడు. మీరు కష్టంలో ఉన్నప్పుడే కాదు, సుఖంలో ఉన్నప్పుడు కూడా ఓసారి వస్తాడు, ఉంటాడు, పలకరిస్తాడు, తింటాడు, తిరుగుతాడు, కనుక్కుంటాడు, పెడతాడు. అట్లాగే మీకు ఆపద వచ్చినప్పుడు మీరు చెప్పినా చెప్పకపోయినా పరిగెత్తుకొచ్చి మిమ్మల్ని కష్టంలోంచి పైకెత్తడానికి ప్రయత్నిస్తాడు. అది బంధు లక్షణం.
బంధువుకు ఉండవలసినటువంటి ప్రథమ లక్షణం ఏమిటంటే బంధుమర్యాద అంటారు. బంధుమర్యాద అంటే ఏమిటంటే ఆయనే మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు, వచ్చి మిమ్మల్ని పైకెత్తుతాడు ఆయన. ఎందుకని? అదేమిటి, నేను చెప్పలేదు కదా, నువ్వు ఎందుకు పరిగెత్తుకొచ్చావు అంటే మిగిలిన వాళ్ళకైతే చెప్పాలి, బంధువులకి చెప్పవలసిన అవసరం ఉండదు. బంధువు తనంత తానుగా పరిగెత్తుకొస్తాడు, పరిగెత్తుకొచ్చి పైకెత్తుతాడు. అందుకే శంకరాచార్యులు వారు దీన్ని చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఒక విషయాన్ని మనకి తెలియజేస్తారు. ఆ బంధువుకు ఉండేటటువంటి గొప్పతనం గురించి శివానంద లహరిలో ప్రస్తావన చేస్తారు. పరమశివుడు నాకు బంధువు అన్నారు ఆయన. ఎందుకంటేట ప్రభుత్వం దీనానాం ఖలు పరమ బంధు పశుపతే ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయో తయైవ క్షంతవ్యాః మదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనబియం బంధుసరణి. బంధునీతి అన్నారు. ఏమిటిట బంధునీతి అంటే, ఒక ఆయన చాలా గొప్ప పదవిలో ఉన్నాడు, చాలా శక్తివంతుడయ్యాడు, చాలా ఐశ్వర్యవంతుడయ్యాడు. అదే బంధువుల్లో ఒక ఆయన బాగా కింద పడిపోయి ఉన్నాడు, ఏ శక్తి లేకుండా ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, దీనుడై ఉన్నాడు. వాడు నన్ను వచ్చి అడగాలి కదా అన్నట్ట బంధువు. ఆయనే ఈయన దగ్గరికి వచ్చి, ఎరా నువ్వు ఏం చేస్తున్నావు, ఎట్లా బ్రతుకుతున్నావు, ఏం చేస్తావు, నువ్వు ఇది చెయ్యి, నువ్వు స్థిరపడే వరకు ఇది చేసి వృద్ధిలోకి రా అని తను సహాయం చేసి తన దగ్గరే ఏదో కొలువిచ్చి లేకపోతే కొలువిప్పించి ఓ కంట కనిపెట్టి వృద్ధిలోకి వచ్చి స్థిరపడే వరకు చూస్తాడు. అది బంధునీతి అంటారు. అంటే మీరు అడిగితే ఉపకారం చేసేవాడు కాదు, అంత గొప్ప స్థితిలో ఉన్న అందరికన్నా కింద పడిపోయిన వాడెవరో వెతుక్కుని వచ్చి మరీ ఉపకారం చేస్తాడు. అలా చేసిన వాడెవరో ఆయన బంధువు. కాబట్టి అది బంధునీతి. శంకరాచార్యులు వారు శివుడితో అన్నారు, ప్రభుత్వం దీనానాం ఖలు పరమ బంధు పశుపతే. శివ, మీతో మాకో బంధుత్వం ఉంది. ఏమిటంటారా, మీకు దీనబంధో అనో బిరుదుంది. మీరు దీనులకు బంధువు. ఆ దీనులకు బంధువు అయినప్పుడు మీరు అందరికన్నా ఎవరి కోసం పరిగెత్తాలి? అందరికన్నా బాగా పడిపోయిన వాడు ఎవరుంటారో వాడి దగ్గరికి పరిగెడితేనే బంధునీతి తెలిసున్నవాడు అంటారు. ఇప్పుడు ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయో. మీకున్న బంధువుల్లో శివ అంటే మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళల్లో దీనుల్లో దీనాతి దీనుణ్ణి నేనే. నా బెంగ అంతా ఎక్కడంటే శివ, ఇప్పుడు మీరు నన్ను ఆదుకుని ఉద్ధరించకపోతే శివుడికి బంధునీతి తెలియదంటారు. అగో వాడు అలా పడిపోయి ఉన్నాడు, శివుడు అంత గొప్పవాడు, ఏం ఉద్ధరించాడంటారు. మీకు చెడ్డ పేరు వస్తుందేమో అని నాకు బెంగగా ఉంది, అందుకని మీరు నన్ను వచ్చి ఉద్ధరించండి. ఇంతకన్నా అవకాశం ఎక్కడ దొరుకుతుంది? నాకు మీ వంటి బంధువు ఉండడం, మీకు నాలాంటి దీనుడు బంధువుగా ఉండడం. ఇప్పుడు మీరు వచ్చి ఉద్ధరిస్తే అబ్బా శివుడిది ఏమి బంధుప్రీతి అండి, ఏమి బంధునీతండి అంటారు. మీరు నన్ను ఇలా వదిలేశారనుకోండి, ఆయనకి దీనబంధు అన్న బిరుదు ఎలా అన్వయం అండి? ఆయన అలాగే పడున్నాడు కదా, ఏం చేశాడు బంధుత్వంలో అని మిమ్మల్ని అడగరా? అప్పుడు నా మనసు చివుక్కుమందా, అందుకు ఉద్ధరించండి అన్నారు. ఎంత గడుసుతనం! ఏమిటి నీ దైన్యం, ఏమిటి వచ్చింది నీకు కష్టం అంటారేమోనని తన దైన్యం ఏమిటో కూడా చెప్పారు. నిజానికి శంకరాచార్యుల వారిది అది కాదు. మనని చెప్పమంటే అబ్బెబ్బా నాకు అక్కడ అలా నేను ఎందుకున్నానండి అంటామని ఆయన మీదే చెప్పుకొని ఆయన అలా ఉండడం ఏమిటి, మనం కదా ఉన్నామని మనమే అనుకునేటట్టు చేసి మనం ఆ శ్లోకం చెప్పేటట్టు చేయడం. అసారే సంసారే నిజభజన దూరే జడధియా భ్రమంతం మామంధం పరమ కృపయా పాతుముచితం మదన్య కోదీన తవ కృపణ రక్షాతి నిపుణ తదన్య కోవామే త్రిజగతి శరణ్య పశుపతే. భ్రమంతం మామంధం, కళ్ళు ఉండి అంధుణ్ణయి సంసారంలో అలా చీకట్లో తిరుగుతున్నాను. అయ్యో వీడిలా పాడైపోతున్నాడు, వీడిని వెలుగులోకి తీసుకెళ్లాలని మీరు శివుడు కాబట్టి ఏం చేయాలి? నన్ను ఉద్ధరించాలి సంసారంలోంచి.
అంతేగాని మీరు బంధువయ్యుండి దీనబంధువయ్యుండి నేను దీనులో కల్లా దీనుండి నేనయ్యుండి ప్రథమ దీనుండి ఇక్కడే ఉండిపోతే అయ్యా వాడు అలాగే ఉండిపోయాడు, శివుడు అలాగే ఉండిపోయాడు, ఈయనకి చేసిన ఉపకారం లేదు, ఆయన దీనబంధువు ఏమిటండి అని మిమ్మల్నే అంటారు. అప్పుడు నేను పాప అనవసరంగా నాతో బంధుత్వం ఉండి ఆయనకి చెడ్డ పేరు వచ్చిందని నేను బాధపడాలి. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. అంటే బంధుత్వానికి ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే ఉపకారం చెయ్యగలిగి ఉండాలి. ఇంతకీ ఇప్పుడు శంకరాచార్యులు వారు ఎవరట? శివుడేమిటో ఆయన అంతే, విశ్వబంధువుటైన, విశ్వమునకంతటికీ కూడా బంధువు. ఎందుకని అంటే బంధుత్వం ఏం చేస్తుంది అంటే ముడులు వేస్తుంది. ఇప్పుడు మీరు ఎవరినైనా అత్తయ్య అని పిలిచారనుకోండి, అంటే దానికి ఏదో వరస ఉందని గుర్తు. నాన్నగారికి చెల్లెలు కాబట్టి మేనత్త అయింది, అదో బాంధవ్యం. ఏదో మేనత్త, ఈ గౌరవం ఇవ్వాలి, మేనత్త అల్లుణ్ణి అంత ప్రేమగా చూడాలి, తోబుట్టు యొక్క బిడ్డలు కాబట్టి మేనత్తకి చాలా ముద్దుగా ఉంటుందంటారు. మేనత్త ముద్దు చాలా గొప్ప ముద్దు అంటారు. నాకు తెలియదు, ఎందుకంటే నాకు మేనత్త లేరు కాబట్టి నాకు తెలిసే అవకాశం లేదు. కానీ మేనత్త ముద్దు చాలా గొప్పగా ఉంటుందని నాకు నా కూతురు ద్వారా తెలిసింది. నా కొడుకు పిల్లల కూతురు చూడడం బట్టి ఓహో మేనత్త ఇంత ముద్దుగా ఉంటుందని తెలుసుకున్నాను నేను, ఆ అనుభవం పొందాను. కాబట్టి మేనత్త ఇలా ఉంటుంది. అప్పుడు మేనత్త మీద మమకారం, మేనత్తకి మేనల్లుడి మీద మమకారం, ఇవి ముడులు. బంధుత్వాలన్నీ ముడులేస్తాయి. ఈశ్వర బంధుత్వం ముడులు విప్పేస్తుంది. అన్ని కర్మపాశములు విప్పేసి ఏ ముడులు లేకుండా హాయిగా సంతోషంగా ఉండేటట్టు ఉద్ధరించి ఆత్మగా నిలబడేటట్టు చెయ్యగలదు. బంధుత్వాలు ఏం చేస్తాయి? లౌకిక ప్రీతిని కల్పిస్తాయి. లౌకిక విషయాల్లో వాళ్ళు ఉపకారం చేస్తారు. కానీ భగవద్బంధుత్వం, గురుబంధుత్వం అవి ఏం చేస్తాయి? గురువుగారితో బంధుత్వం అంటే గురువుకి శిష్యుడు అవడం, గురువుగారి మీద విశ్వాసం కలిగి ఉండడం. అవి ఏం చేస్తాయి? ఉద్ధరిస్తాయి, ఉన్న స్థాయి నుంచి ఉద్ధరిస్తాయి. ఈ జన్మలో బంధుత్వాలు ఎలా కలిగాయో అవి వచ్చే జన్మకి ఉంటాయని నమ్మకం లేదు. కానీ అసలు జన్మే లేకుండా చేయగలిగిన వాడు గురువు. గురువుతోటి బంధుత్వం ఇక బంధుత్వాలే అక్కర్లేదు, ఆ స్థాయికి తీసుకెళ్ళగలదు. గురువుగారితో మీరు ఏ గౌరవ భావంతో చూడండి, అది ఉద్ధరణకారకమే. ఒక్కొక్కరు గురువుకి సేవ చేసిన కారణం చేత తరించిపోయిన వాళ్ళు ఉన్నారు. సమర్థరామదాస్ గారి దగ్గర భోలారామ్ అని ఉండేవారు. ఆయనకి గురువుగారంటే ఎంత భక్తో, ఆఖరికి ఎంత భక్తి అంటే ఆయన కాశీ పెడుతూ భోలారాం నేను వచ్చే వరకు జాగ్రత్తగా చూస్తూ ఉండని సీతారాముల దేవాలయాన్ని అప్పచెప్పారు. అప్పచెప్తే ఆయన ఎంతో భక్తిగా చూస్తూ ఉండేవారు. ఓ రోజు ఏదో నైవేద్యం వండి పెట్టారు. అక్కడ పెడితే సీతారాములు తినేస్తారా? తినలేదు. ఆయనకి కోపం వచ్చింది. మా గురువుగారికి తెలిస్తే చాలా బాధపడతారు, నువ్వు తినమేమిటి, తిను అని చెప్పి గట్టిగా సీతారాముల్ని నిగ్రహించారు. ఇది ఎక్కడ గొడవరా, ఇలా పట్టుకున్నాడని చెప్పి సీతారాములు విగ్రహాల్లో ఉన్నట్లుగా కాకుండా భక్తికి నిజంగా సీతారాములు అయ్యారు. భక్తి లేనంతకాలం వాళ్ళు విగ్రహాలుగానే ఉంటారు కదా. వెనకటికి ఏవో పెద్ద ఆయన చెప్తుండేవారు, ఎవరో ఒకటికి చదువులో బాగా సమర్థత చూపించలేకపోతే ఏదో పార్వతీ పరమేశ్వరుడికి పూజ చేసుకోవా, నీకు తప్పకుండా బాగా మంచి సమర్థత చూపిస్తావంటే ఆయన ఏదో ఓ 2 రోజులు ఎంతో అగరత్తది వెలిగించి దీపం పెట్టాడు. ఏం రాలేదు పరీక్షల్లో. ఈ పాటి దానికి వీళ్ళు ఎందుకని తీసుకెళ్ళి ఆ పక్కన పెట్టేసి ఏమంటే వాళ్ళ వల్ల పని అవ్వలేదన్నాడు. అయితే పోనీదో లక్ష్మీనారాయణని పెట్టన్నారు. మళ్ళీ ఏదో నెలలు పూజ చేశాడు, ఏం రాలేదు, అది పక్కనెట్టేశాడు. ఆ తర్వాత ఇది కాదయా అసలు చదువు సరస్వతీదేవి ఆవిడికి పెట్టన్నారు. ఈయన ఏం చేశాడంటే ఆ సరస్వతీదేవికి అగరత్తులు చూపిస్తున్నాడు. ఈ పొగ అక్కడే ఉంటుంది ఆ సరస్వతీదేవి దగ్గర. అలా వెళ్ళిపోయి ఆయన తీసి పక్కనెట్టేసిన పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణుల మూర్తుల దగ్గరికి వెళ్ళింది. ఈయనకి కోపం వచ్చింది. నాకు ఒక్క మార్కు రాలేదు కానీ పొగ పీల్చేస్తున్నారా అని గుడ్డ ముక్కలు తీసుకొచ్చి ముక్కులకు కట్టేశాడు. కట్టేయగానే వాళ్ళు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలి నీకు అన్నారు. అదేమిటి, నేను పూజ చేస్తే కనపడలేదు, ముక్కులకు కట్టేస్తే కనపడ్డారేమిటి అన్నాడు. నువ్వు ఎప్పుడన్నా పూజ చేసినప్పుడు మేము ఉన్నామని కడితే కదా, ఉన్నామని పూజ చేసింది ఎప్పుడు? ఇవాళ ఉన్నామని ముక్కు గుడ కట్టేశావు, మేము అగరత్తులు పీల్చేస్తున్నాను, అందుకే కనపడ్డాం.
ఉన్నామంటే ఉంటాం, అది విగ్రహమే అంటే విగ్రహంలాగే ఉంటామన్నారు. అట్లాగా బోలారాం అవి విగ్రహాలు అనుకోలేదు, మళ్ళీ అందులోంచి ఇందులోకి రావాలి. వస్తే ఆయన పాపం తినేశాడు, సీతారాముడు లక్ష్మణుడు హనుమ కలిపి తినేశారు. అంత తిన్నాం కదయ్యా, ఇప్పుడు నీకు ప్రశాంతతే కదా, చాలా సంతోషం. ఒక 5 నిమిషాలు ఆగన్నా నాకేది ప్రసాదం అన్నాడు. అయిపోయి నువ్వు ఆ మాట చెప్పలేదు కదా, తినేసాం మరి అన్నాడు. తినేస్తే మరి నాకు ఆకలేదా, నాకు ఉంచొద్దా ప్రసాదం అని మళ్ళీ గొడవ మొదలెట్టాడు. ఆవిడంది ఉండైతే అట్లేసి పెడతానని సీతమ్మే వంటింట్లోకి వెళ్ళి ఆ పిండి ఏదో తీసి కలిపి అట్లేసింది. అట్లేసి ఆకులో పెట్టి వచ్చి తినంది. ఆయన వెళ్ళి కూర్చుని ఏదో నైవేద్యం పెట్టబోయాడు. అమ్మా, ఈ అట్లు మా గురువుగారికి ఇష్టం, అట్లేసి పెట్టావు, ఇప్పుడు నేను తినేస్తే అలా, మా గురువుగారికి ఇవ్వాలి, మా గురువుగారు కాశీలో ఉన్నారు, అట్టు పట్టుకెళ్తానని అట్లట్టు పరిగెడుతున్నాడు. ఎప్పటికి పరిగెట్టుకెళ్తాడు, కాశీ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు గురువుగారని. వెంటనే రామచంద్రమూర్తి హనుమని పిలిచి, హనుమ ఈ బోలారాంని వీపు మీద ఎక్కించుకొని ఆ గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళి అట్లు ఎట్టుకుంటాడు అన్నారు. అంటే హనుమ వీపు మీద ఎక్కించుకొని వెళ్తుంటే పైనుంచి వెళ్ళిపోతూ కింద చూసుకుంటున్నాడు. ఆయనకి సమర్థరామదాస్ గారు కనబడ్డారు. గురువుగారు గురువుగారు అని అరిస్తే ఇది బోలారాం కంఠం వినపడుతోందని ఆయన పైకి చూస్తే హనుమ మీద ఎక్కువస్తున్నారు. ఆయన ఏమిట్రా ఈ అఘాయిత్యం అన్నారు. ఇలా జరిగింది, సీతమ్మ అట్లేసి పెట్టింది, మీకు ఇష్టం కదా అట్లు పట్టుకొచ్చాను, మీరు తినండి అన్నారు. అయ్యి బాబోయ్, ఎంత భక్తిరా నీదని సమర్థరామదాస్ గారు ఆశ్చర్యపోయారు. అంటే ఒక్కొక్కరు సేవతో తరించిపోయారు. ఒక్కొక్కరు గురువుగారు చెప్పిన మాటలు బాగా పట్టుకుని మనసులో మననం చేసి తరించిపోయారు. భగవంతుణ్ణి ఏ భావంతో పట్టుకున్నా తరించిపోయినట్టే గురువుగారి విషయంలోనూ అంతే, ఇంచుమించుగా అంతే. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరగ్రియా సామాగ్రించి చుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామ ధ్యాన గరిష్ఠులైన హరిచందన్వచ్చు ధాత్రీశ్వర అంటారే, అలా స్థాన శుశ్రూష, దేహ శుశ్రూష, ఆత్మ శుశ్రూష, గురి విశ్వాసము, ఈ భావాల చేత గురుసేవ చేత తరించిపోయిన వాళ్ళు ఎందరో. కాబట్టి అది ముడులు విప్పేస్తుంది. విశ్వగురు అన్న మాటకు అర్థం ఏమిటి? నిజానికి విశ్వముగా ఉండేవాడు ఎవరు? విష్ణువే, భగవంతుడే ఉంటాడు. విశ్వం విష్ణు, విష్ణు సహస్రనామానికి మొట్టమొదటిది అదే కదా. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత దృశ్యతే శ్రూయతేపి వా. చూసే దాంట్లో వినపడే దాంట్లో అంతటా ఆయన తప్ప వేరొకటి లేదు. అంటే విశ్వము విష్ణువై ఉన్నాడు. అటువంటి విశ్వబంధు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ చరాచర జగత్తుగా కనపడుతున్నటువంటి అందరికీ కూడా శంకరాచార్యుల వారు గురువే. ఎప్పుడు? ఆయన శరీరంతో ఉన్నప్పుడు కాదు, ఇప్పటికీ ఎప్పటికీ ఆయన సాక్షాత్ అవతారం. కాబట్టి ఆ ఆర్తి ఉన్నవాళ్ళు ఎవరున్నారో, ఎవరు శంకరుల పాదములు భక్తితో అట్లా పట్టుకుంటున్నారో వాళ్ళకి అక్కర శంకరాచార్యులు వారు అవుతారు. వాళ్ళని ఆయన ఉద్ధరించి తీరుతారు. కాబట్టి గురువు విషయంలో ఏ భక్తి ఉంటుందో అదే భగవంతుడి విషయంలోనూ ఉంటుంది. గురుభక్తికి భగవద్భక్తికి తేడా ఏమి ఉండదు. రెండిటి మధ్య దృష్టికోణంలో అసలు తేడా రాకూడదని చెప్తుంది శాస్త్రం. భగవంతుడైతే నువ్వు ఏ గౌరవ భావంతో ఉంటావో అది భక్తి. గురువు విషయంలో కూడా అదే భావన ఉండడం భక్తి. దాని గురించి మాట్లాడుతూ శ్వేతాశ్వతర ఉపనిషత్ అని ఆ ఉపనిషత్తు ఒక మాట చెప్తుంది గురుభక్తి గురించి. యస్య దేవే పరాభక్తి యదా దేవే తథా గురు తస్యైతే ఖడితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః. భగవంతుడి విషయంలో నువ్వు ఎట్లా ఉంటావో గురువుగారి విషయంలో కూడా అట్లా మనసులో ఉండగలిగితే, భగవంతుడి విషయంలో భక్తి ఎట్లా ఉంటుందో గురువుగారి విషయంలో కూడా అట్లా ఉండగలిగితే, గురువుగారు చేసిన ఉపదేశం నీకు ఉద్ధరణ హేతువుగా కార్యరూపాన్ని ధరిస్తుంది. మీకు భగవంతుడు పని అప్పచెప్పాడు అనుకోండి, మీరు ఈ పని చేసి పెట్టండి అని అడిగాడు అనుకోండి, మీరు చేసి పెడతారా? చేసి పెట్టరా? గురువుగారు కూడా మీరు చెయ్యగలరు అని ఏదో చిన్న పని అప్పచెప్పారనుకోండి, మీరు ఆ పని చెయ్యరు, మీరు చేశారో చెప్పరు, చేయలేదో చెప్పరు. అప్పుడు అది గురుభక్తి ఎందుకు అవుతుంది? ఎట్లా అవుతుంది అది? అది గురుభక్తి అవ్వదు. అది అంటే
గురుభక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే దైవమునందు నీకు భావన ఎలా ఉంటుందో గురువు యందు కూడా అటువంటి భావన ఉంటే గురుభక్తి. అభేద దృష్టి ఉండాలి. శంకరాచార్యులు వారిని పట్టుకుంటే భగవంతుణ్ణి పట్టుకున్నట్టే. ఇంకా మళ్ళీ భగవంతుణ్ణి పట్టుకోలేదన్న మాటే లేదు. శంకరుల యొక్క పాదములు పట్టుకుంటే చాలు, ఆయనే భగవంతుని యొక్క పాదములు అందించేస్తారు మనకి. కాబట్టి ఆ ఉపనిషత్తు ఏమంటుందంటే యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురువు. దేవతల యందు నీకు ఎటువంటి భక్తి ఉన్నదో గురువు యందు అదే భక్తి ఉండాలి. తస్యైతే ఖదితాహ్యర్థాః, ఎవరికైతే అట్లా భక్తి ఉందో ప్రకాశంతే మహాత్మనః, వాళ్ళకి గురుబోధ ఫలిస్తోంది, వాళ్ళకి ప్రకాశిస్తోంది, వాళ్ళని ఉద్ధరిస్తోంది. అది మాత్రం ఉండి తీరాలి సుమా అంటుంది. కాబట్టి ఆయన విశ్వబంధు, విశ్వమంతా కూడా ఆయన బంధువులే. ఆయన విశ్వమునంతటినీ కూడా తన బంధువుగానే చూస్తారు. అంటే అక్కరకు రావడానికి పరిగెడుతూ ఉంటారు. నేను ఇంతవాణ్ణి, నన్ను పిలిస్తే వెళ్ళాలి అని కాదు, నేను ఎప్పుడెప్పుడు అక్కరకు రావాలని తాపత్రయపడుతూ ఉంటారు. గురువుగారిని మనం కానీ శంకరాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి నతలోక బంధో ఒక్కసారి వంగి నమస్కరించినంత మాత్రం చేత ఆయన అనుగ్రహిస్తారు. ఎవరిని అంటే ఎప్పుడో ఆయన శరీరంతో ఉన్నప్పుడు ఉన్న వాళ్ళని కాదు, అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఆ నమ్మకం ఉన్న వాళ్ళని శంకరాచార్యుల వారు ఉద్ధరించి తీరుతారు. అందులో ఏ విధమైన అనుమానము నువ్వు పెట్టుకోక్కర్లా. దేవతల విషయంలో నీకు ఎట్లా అనుమానం ఉండదో, నువ్వు ఎంత నమ్మకంగా ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని పెట్టుకున్నావో గురువు విషయంలో కూడా అంతే. శంకరాచార్యుల వారు నిన్ను అట్లా ఉద్ధరించగలరు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.